అండి, అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే స్పెషల్ చేయమంది మా పాప, అందుకని చేస్తున్నాను. ఏంటి స్పెషల్ అంటుంది, అరిటాక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అరిటాక్తో నేను ఏంటి స్పెషల్, అరిటాక్ తినడానికే కాదు ఇలా చేయడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ అరిటాక్ని ఇది మధ్యలో ఇది ఉంది కదండి, దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ మోటుకు ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని చూడండి, ఆ అరిటాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. బాగా రసం తీసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇప్పుడు రసం తీసుకోవాలండి. ఇందులోంచి చూడండి ఇలా వడపోసుకోవాలి. అది బాగా రసం రావాలండి. రసం వచ్చేలాగా మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని ఇలా తీసుకొని వడపోసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం రసం తీసుకున్నాం కదండి, దాన్ని ఇలాగా 2 బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత చూద్దాం. చూడండి, ఇలాగ 2 పొంగులు వస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఈ మరిగిచ్చి ఉన్నది కదండి, 2 పొంగులే చాలండి. 2 పొంగులు వచ్చిన తర్వాత ఆపేసుకుని మళ్ళీ వడపోసుకోవాలి. ఇందులో ఏమన్నా ఇంకా పసరు ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, మనకి ఏం పసరు రాలేదు, బాగానే వచ్చింది అంతానే. ఒకవేళ వస్తుందేమో అని వడపోసాను, కానీ వడపోసుకోవాలండి, చాలా మంచిది వడపోసుకోవడం వల్ల కూడా మనకి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ వడపోసుకున్నది ఉంది కదండి, ఇది ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఈ కప్పుతోటి మెజర్ చేస్తున్నాను నేను. అంటే టీ గ్లాస్ అనుకోండి మీరు. ఇంకా ఈ టీ గ్లాస్ తోటి మెజర్ చేసుకుని గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే హెల్తీగా ఉండాలి కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. కావాలంటే మైదా, కార్న్ఫ్లోర్ ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే గోధుమ పిండి తీసుకుని వేస్తున్నాను. చూడండి, ఇది మరీ చిక్కగా కాదు, పలుచగా కాదు, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఉండలు లేకుండా బాగా కలుపుకొని, చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేసుకుని అప్పుడు మనం హల్వా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నాకు ఈ కప్పుతోటి 1.5 కప్పు వేసానండి. ఇలా చిక్కగా రావాలన్నమాట. అంటే మరీ చిక్కగా కాదు, పలుచగా కాదు, ఇలా బబుల్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి నీట్గా. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుతానండి. కొంచెం వేడిగా ఉంది, అందుకే ఇలా కలుపుతున్నాను. ఇంకా బబుల్స్ కొద్దిగా ఉన్నాయి, అవి కూడా లేకుండా కలిపేసుకుంటే మనకు క్లారిటీగా వస్తుంది. చూడండి, నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేస్తున్నాను కొద్దిగా. ఇలా నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా. మనం ముందే చేసి పెట్టుకున్నాం కదండి, ఇది వేసేసుకోవాలి. గోధుమ పిండి, అరిటాకు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలండి. హల్వా కదా, బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మొత్తం కూడా సిమ్లోనే జరగాలండి. ఈ ప్రాసెస్ మొత్తం అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, అలాగే మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. ఇలాగే ఉండాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, కలర్ వేయకుండా న్యాచురల్గా. ఇది ఖచ్చితంగా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీ. అరిటాకులో బోల్డ్ అన్ని విటమిన్స్ ఉంటాయి, అందుకే పెద్దలు కూడా అరిటాకులో తినమని చెప్తారు. ఇలా కలుపుతూనే ఉండాలండి. మనకి శ్రమ అనుకుంటే హల్వా రాదు కదా, మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. స్పాచులాతో కానీ లేకపోతే ఇలాంటి చెక్క గరిటతో కానీ. ఇదండి దళసరిగా ఉన్న పెనంలోనే చేసుకోవాలండి. దళసరిగా ఉన్న ఇలాంటి నాన్ స్టిక్ పెనంలో కానీ కుక్కర్లో కానీ చేసుకోవాలి. అందుకే మళ్ళీ వీడియో ఆన్ చేసి చెప్తున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయి మనకి నెయ్యి ఆరోమా అనేది భలే వస్తుందండి. నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది పచ్చివాసన పోయింది, ఆల్రెడీ ఉడకబెట్టాం కదా ఇందాకే నీళ్ళు. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పంచదార వేసుకోవాలండి. పంచదార అంతా ఎంత ఏం లేదండి, మీ తీపికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే నా స్పూన్కి 7 వేస్తే సరిపోతుంది. నేను 7 వేస్తున్నాను. మీకు ఎంత తీపి కావాలో అంత వేసుకోండి. పంచదార వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇది ఇలాగే వస్తూ ఉంటుంది. ఇది కొంచెం పలచబడుతుంది కదండి, అప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇలా చూడండి, ఈ చుట్టూ మొత్తం ఇలా కలుపుకోవాలి. నేను కలుపుతున్నట్టే కలుపుకోండి, బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది ఇలాగా. చూడండి, నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. దీనికి 150 గ్రామ్స్ నెయ్యి పడుతుందండి. నేను ఇంట్లో చేసిన నెయ్యి, ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది తప్పకుండా చూడండి. అందులో ఒక టిప్ కూడా ఉంది మీకు, ఆ నెయ్యి తయారు చేసిన దానితో, అది కూడా చూడండి. ఈ వీడియో కంపల్సరీగా చూసిన పిల్లలకు పెట్టండి. మదర్స్ డేకి అసలు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు. ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్న వాళ్ళే ఇంకా ప్రేమిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. చెప్పాను కదండి, దీనికి 150 గ్రామ్స్ ఖచ్చితంగా పడుతుంది.
చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి, స్పాచులాతో కలుపుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత, దగ్గర పడిపోయిందండి ఆల్రెడీ. చూడండి ఎంత బాగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఇది దగ్గర పడి పెనానికి అతుక్కోకుండా వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదండి, ఈ దగ్గర పడిన దాంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. అంటే తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి కదా మధ్య మధ్యలో, బాగుంటుంది. దగ్గర పడిపోయిందండి. చూడండి ఇందాకే ఫస్ట్లో చెప్తామని మర్చిపోయాను, అరిటాకు లేతదా ముదురుదా అని మళ్ళీ డౌట్స్ అడుగుతారు మీరు కామెంట్లో. మీరు అడగకముందే నేను చెప్పేస్తున్నాను, అరిటాకు లేతది కాదు ముదరది కాదండి, మధ్యస్థంగా మనం తినడానికి తెచ్చుకుంటాం కదండి అలాంటి ఆకులే బాగుంటాయి. అంటే తినడానికి ముదిరిని కూడా తెచ్చుకుంటాం కదా అనుకోవచ్చు. కాకపోతే ఇలాగా చూపిస్తున్నాను కదా, ఈ ఆకు ఇలాగ మధ్యస్థంగా ఉన్న ఆకులు తీసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలాంటి ఆకులతో చేసుకుంటే మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. చూడండి హల్వా అయితే ఈ విధంగా తయారైంది. పెనానికి కూడా మనకి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. చూడండి పెనానికి ఇలాగ అతుక్కోకుండా ఇలా వచ్చేస్తుంది కదా. చూడండి ఇలా పెనానికి అతుక్కోకుండా ఇలా వచ్చేస్తుంది కదా. ఇంకా ఇది రెడీ అయిపోయినట్టేనండి, ఇంకా తీసేసుకుందాము. చూడండి హల్వా అయ్యింది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఇలా జారకూడదండి. జారకుండా చూడండి స్టామినాగా ఉండిపోయింది కదా ఇలాగా ఎక్కడైతే వేసామో అక్కడే ఉండిపోతే కనుక ఈ హల్వా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు చూడండి అరిటాకు హల్వా, ఇది చూడండి ఎంత బాగుందో. అరిటాకు హల్వా వేసి పెడితే మీకు ఫ్యాన్స్ అయిపోతారండి. దీనికి ఇంకొక టిప్ కూడా ఉంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఇందాక వేయించుకున్నవి, ఇప్పుడు నెయ్యి రాసిన గిన్నెలోకి ఇలా తీసుకుని వేసుకుని చూసారండి, ఇలాగ నెయ్యి రాసిన గిన్నెలోకి ఇలా అడుగున పైన కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే అరిటాకు హల్వా అని చెప్పేసి ఎలా పెట్టినా కూడా చాలా అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మా పాప తిన్నది అసలు, అమ్మ ఎంత బాగుందంటే అంత బాగుంది అని చెప్తుంది. మదర్స్ డేకి నాకు స్పెషల్గా భలే చేసావా అని చెప్పి పొగుడుతుంది. మీరు కంపల్సరీగా తప్పకుండా ట్రై చేసుకోవాల్సింది. విటమిన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ పుష్కలంగా ఉంటాయండి. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.